హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండి వడియాల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా, ఎండ ఉన్నా కానీ కోతుల బెడతో కొందరు వడియాలు పెట్టడం ఇబ్బందిగా ఉంటుంది కదండి. మరి అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కంగారు లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మెత్తని పౌడర్ లాగా రాదండి, కొంచెం బరకగానే వచ్చేస్తుంది. ఇప్పుడు దానిలోకి 1 కప్పు వరకు జల్లించుకున్న బియ్యం పిండిని వేసేసుకుందామండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 4-5 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచుకొని 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వరకు వాటర్ని, 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఇవంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. వడియాలకి ఎప్పుడైనా కానీ ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఉప్పుగా అయిపోతాయండి, చూసుకొని వేసుకోండి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పిండి ఉడికించుకునే గిన్నె ఎప్పుడైనా కానీ మందంగా ఉండాలండి. అందుకోసమనే కుక్కర్ గిన్నెని తీసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించుకుంటుండగానే ఇది దగ్గర పడుతూ ఉంటుందండి. ఇందులో సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి ఉండల్లాగా అవుతుందండి. ఆ ఉండల్ని కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ బాగా ఇందులోకి కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్న దీనిలోకి 1/2 స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా చూసారా, ఇది దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ని లోలో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లోలోనే ఉంచేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటుండగానే చూస్తుండగానే దగ్గర పడడం స్టార్ట్ అయింది కదండి. ఈ విధంగా పిండి అనేది చిక్కబడుతుంది. ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలోనే ఉంచేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి పిండినంతా ఫ్లాట్గా చేసేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టేస్తూ 2 నిమిషాలకి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పిండి అనేది బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే వడియాలు అనేవి ఎంత చక్కగా వచ్చేస్తాయండి. పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పిండి అనేది అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతనే దీనిలోకి 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవడం వలన వడియాలు అనేవి ఫ్రై చేసుకున్నప్పుడు తెల్లగా వచ్చేస్తాయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మరసం వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి చేత్తో తాకగలిగేంత వేడి ఉన్నంత వరకు చల్లారనివ్వాలండి. చూడండి, ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ పాలిథిన్ షీట్ బ్యాగ్ ఉంటుంది చూడండి, దానిలోకైనా కానీ ఈ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ని కానీ క్లిప్పును కానీ పెట్టేసుకొని ఇక్కడ ఈ కార్నర్ ఉంటుంది చూడండి, సీజర్ తోటి చిన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా. ఆ తర్వాత ఏదైనా వైట్ బెడ్షీట్ కానీ లుంగీ క్లాత్ని కానీ తడుపుకొని గట్టిగా పిండేసి 2 పొరల మీద ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా వడియాలు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ లాగా వేసేసుకుంటున్నానండి. ఇవి నేను ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ని హైలో పెట్టేసి 1 రోజంతా కూడా అలాగే వదిలేసాను. మీకు ఒకవేళ ఎండ ఉన్నట్లయితే ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి కోతుల బెడద ఒకటి ఉంటుంది కదండి, అందుకోసమని ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి. మరి మిగిలిపోయిన పిండితో ఇప్పుడు నేను ఇంకొక డిజైన్లో చూపిస్తున్నానండి. ఈ విధంగా మిగిలిపోయిన పిండిని కూడా ఈ బ్యాగ్లోకి వేసేసుకొని క్లోజ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా చక్రాల్లాగా వేసేసుకుంటున్నానండి. పిల్లలు ఈ విధంగా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారని ఒకేలాగా కాకుండా ఇలా 2 రకాలుగా చేస్తున్నానండి. ఇవి కూడా చాలా ఈజీగా పెట్టేసేయచ్చండి. ఇలా చూడండి, నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చక్కగా ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని క్లాత్ నుంచి తీసేస్తున్నాను. ఈజీగా వచ్చేస్తాయండి. ఒకవేళ మీకు విరిగిపోతాయి, సరిగ్గా రావట్లేదు అనుకున్నట్లయితే ఈ క్లాత్ని రివర్స్లో తిప్పేసి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఆ విధంగానే వదిలేసి ఆ తర్వాత తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఈజీగా వచ్చేసింది. వాటర్ స్ప్రింకిల్ చేయకున్నా కానీ ఈజీగానే వచ్చేస్తున్నాయి. మరి వాటర్ అనేది ఎక్కువగా చల్లొద్దండి, వడియాలు అనేవి నానిపోతాయి. లైట్గా చల్లేసుకొని ఈ విధంగా తీసేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి మీకు ఎండ తగిలే చోట
పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాం చూడండి, అవి ఈక్వల్ సైజులో ఉండేలాగా ఈ సైజులోకి కట్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వలన స్టోర్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కదండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని 2 ప్లేట్లలోకి వేరువేరుగా తీసేసుకొని ఎండ తగిలే చోట లేదంటే ఫ్యాన్ గాలికైనా కానీ ఎండబెట్టుకోవాలండి. ఈ విధంగా ఎండబెట్టుకున్న వీటిని స్టోర్ చేసుకున్నట్లయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. నూనె అనేది బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ వడియాలను వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటే ఇవి చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. నిమ్మరసం వేయడం వలన చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి. మరి బియ్యం పిండితో కుర్కురే వడియాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.